ఒకటి ఫేక్ వాడు మోసం చేసేటోడు ఏదో ఏదో రకంగా మిమ్మల్ని మభ్య పెట్టాలని ఆలోచనతో చేస్తూ ఉంటాడు. మీకు దయచేసి మీకు అర్థం కాకుండా మీకు తెలిసిన వాళ్ళని అడగండి. ఇట్లా అయ్యా ఇట్లా వచ్చింది ఇదేంది మరి ఏంది ఇదేనా ఓకేనా కాదు ఇంకా మీకు డౌట్ అనిపిస్తే మా పోలీస్ స్టేషన్ రండి. నేనే మాకు సార్ ఇది డౌట్ ఉన్నది కొంచెం రండి మేము చెప్తాం అది వాస్తవం కదా చెప్తాం. ఇది దయచేసి కానీ ఏది మాత్రం మీరు అనవసరంగా ఏది కూడా లింకులు మాత్రం ఫైల్స్ కొత్తగా వచ్చిన ఫైల్స్ కానీ లింకులు కానీ అట్లాంటివి మాత్రం ఎవరు కూడా ఓపెన్ చేయొద్దు. ఏ సమాచారం అడిగినా కూడా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మాత్రం మీరు ఎవరు షేర్ చేయకండి. ఇది మాత్రం అందరూ అర్థం చేసుకోవాలి. అందరు చెప్తున్నా చాలా రకాల సైబర్ క్రైమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చెప్పాలంటే చాలా టైం లేదు కానీ చెప్తున్నా. మీ మెయిన్ ఇంపార్టెంట్ మీకు తెలిసినది ఉంటే రెస్పాన్స్ లేకుంటే ఏం లేకుండా మీరు హ్యాపీగా ఉంటారు. అనవసరంగా మీ పని మీరు చేసుకోవచ్చు. లేకపోతే మాత్రం ఫోన్ చూసుకుంటే కొట్టుకుంటా ఏదో చేసుకుంటే చేస్తే మాత్రం అయితే ఇంకొకటి పిల్లలకు కూడా ఫోన్లు ఇస్తూ ఉన్నారు చాలామంది మైనర్స్కి. వాళ్ళ చేతిలో కూడా ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అది కూడా అర్థం చేసుకోండి. పిల్లలకు ఫోన్లు ఎక్కువ ఇవ్వకండి. మళ్ళీ ఇప్పుడు వయసుకు వచ్చిన పిల్లలకు ఫోన్లు ఇచ్చినా కూడా మీకు తెలుసు అనర్థాలు ఏముంటాయి అనేది మీకు కూడా తెలుసు. కాబట్టి అందుకోసం పిల్లలు ఒక వయసుకు వచ్చిందంటే మనం చాలామంది పిల్లల్ని మనం అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు ఎటు పోతున్నారు, ఎటు వస్తున్నారు, ఏం చేస్తున్నారు. చాలామంది చూస్తే ఇక్కడ అందరు సింగరేణి ఎంప్లాయీస్ ఉన్నారా? చాలామంది ఉన్నారా? ఎక్కువ మంది మాత్రం సింగరేణి ఎంప్లాయీస్ ఉంటారు. ఎందుకంటే పొద్దుగా లేస్తే వాళ్ళ పని వాళ్ళు పోతారు, ఇంటికి వెళ్ళి పనులు చేస్తారు. పిల్లల్ని ఎక్కువ మనం పట్టించుకోం. వాడు పోతాడు, కాలేజీ పోతుండు, స్కూల్ పోతుండు, అమ్మాయి అటు పోతుంది ఇటు పోతుంది అనుకుంటాం. కానీ ఒకసారి మీరు ఆలోచించండి. పిల్లల గురించి కూడా మీరు టైం కేటాయించాలి. మీ యొక్క పిల్లలు ఏం చేస్తున్నారు, ఎడిపోతున్నారు, ఏం చదువుతున్నారు అనేది కూడా ఒకసారి మీరు గమనించవలసి వస్తుంది. ఎందుకంటే సమాజంలో మనం చూసినట్టయితే పిల్లలు చెడు వ్యసనాలకు బానిస అవుతూ ఉన్నారు అందరూ. మనం అది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఈ డ్రగ్స్ ఇప్పుడు యాంటీ డ్రగ్స్ వ్యతిరేకంగా కూడా మనకు పెడతారు. అది ల్యాబ్స్ అయితే అంటారు అయ్యో అయిపోతుంది కదా జల్దీ చెప్పాలంటే వచ్చే పైసలు రాదు మాకు, లేకపోతే మాకు వచ్చే సబ్సిడీ రాదు, మాకు వచ్చే పోదని చెప్పి టక్కడక్క ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పేస్తాం. అడిగినంత చెప్తాం ఆ ఏటీఎం కార్డు గురించి చెప్పండి చెప్తాం, ఇంకా సివి నెంబర్ చెప్పండి చెప్తాం, మీకు మెసేజ్ వస్తే చెప్పండి చెప్తాం, ఓటీపీ చెప్పండి చెప్తాం. ఏదో పని మీద ఉంటారు. మీరే కాదు బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఏదో బిజీగా ఉండి చదువుకున్న వాళ్ళు కూడా ఇక్కడ నుంచి ఫోన్ చేస్తున్నట్టు టక్కడక్క చెప్పిన రోజులని ఏమైతే చెప్పిన 2 నిమిషాలకే మళ్ళీ మీకు మెసేజ్ వస్తుంది టింగ్ టింగ్ టింగ్. ఏమవుతుంది ఏ మెసేజ్?